Hello aspirants, welcome to Neomentas Exam 360. First of all, TGPSC Group 1 preliminary examination లో ఉత్తీర్ణులైనటువంటి 31,382 మెయిన్స్ అభ్యర్థులకి కంగ్రాచులేషన్స్. సో మీరందరూ కూడా మెయిన్స్ ఎగ్జామ్ రాయబోతున్నారు అక్టోబర్ 21 నుంచి జరిగేటటువంటి మెయిన్స్ ఎగ్జామినేషన్. సో దీనికి సంబంధించి మీ మెయిన్స్ ప్రిపరేషన్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ మెయిన్స్ ప్రిపరేషన్లో మీరు రాయబోయేటటువంటి ఆన్సర్స్ ఎలా ఉండాలి అనే దానిపైన ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. క్వాలిటీ ఆన్సర్స్ విత్ కంటెంట్, మంచి స్ట్రక్చర్తో 200 పదాల వరకు రాస్తేనే ఆ క్వశ్చన్స్కి మీనింగ్ఫుల్ ఆన్సర్స్ అనేటటువంటి వస్తాయి. మనకి ఎప్పుడైనా కూడా క్వశ్చన్కి ఆన్సర్ ఏం రాయాలని అడుగుతారు చాలామంది. మీరు ఎలా అయినా రాయండి, కానీ అది మీనింగ్ఫుల్ ఆన్సర్స్ అయి ఉండాలి. అంటే ఏంటి, అర్థవంతంగా ఉండాలి, అర్ధరహితంగా ఉండకూడదు. సో అర్థవంతమైనటువంటి సమాధానాలు రాయాలి. అయితే ఈ పర్టికులర్ మీనింగ్ఫుల్ ఆన్సర్స్ రాయడం అనేటటువంటిది అంత ఈజీ వ్యవహారం ఏమీ కాదు. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని ఉందనుకోండి క్వశ్చన్, దాని మీద మనకి ఇంత నాలెడ్జ్ ఉంటుంది. దీన్ని మనము 200 పదాలలో రాయాలి. ఇది ఛాలెంజ్. సో ఈ ఛాలెంజ్ని మనం ఓవర్కమ్ చేయడం కోసమే టెస్ట్ సిరీస్ అనేటటువంటిది రాస్తాం. సో ఐ ప్రజెంట్ యూ ఈ టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి మనం టెస్ట్ సిరీస్ని ఆల్రెడీ లాంచ్ చేశాము. బట్ అగైన్ వీఆర్ లాంచింగ్ దిస్ టెస్ట్ సిరీస్. సో ఈ టెస్ట్ సిరీస్లో మనకి గతంలో ఇచ్చినటువంటి టెస్ట్ సిరీస్ ఆల్రెడీ రాస్తున్నారు కాబట్టి అది కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకొని జూలై 10వ తారీఖు నుంచి కొత్త షెడ్యూల్ వేసి ఈ షెడ్యూల్లో దాదాపుగా 100 టెస్ట్, 90 to 100 టెస్ట్ వచ్చేటట్టుగా ఒక టెస్ట్ సిరీస్ని రూపొందించాను. ఇందులో మీకు ఎస్ఏ పేపర్ పక్కన పెడితే మిగతా 5 పేపర్లోని పేపర్కి 15 చాప్టర్లు చొప్పున 75 చాప్టర్లు ఉన్నాయి. ఈచ్ చాప్టర్కి ఒక్కొక్క టెస్ట్ చొప్పున 75 టెస్టులు ఉంటాయి. అంటే సబ్జెక్ట్ వైజ్ టెస్టులు మీకు 75 ఉంటాయి. దీంతో పాటుగా ఎస్ఏకి సంబంధించి ఈచ్ కాంపోనెంట్ మీద మీకు 6 టెస్టులు ఉంటాయి. అంటే మనకి ఎస్ఏ 6 లైన్లో సిలబస్ ఇచ్చాడు, 2 భాగాలుగా 3 ఎస్ఏలు రాయాలి మీరు. సో అందులో మీకు 6 టెస్టులు ఉంటాయి ఎస్ఏ. సో దీంతో పాటుగా మీకు చివర్లో గ్రాండ్ టెస్ట్, అంటే పూర్తి స్థాయిలో మీకు గ్రూప్ 1లో ఎలా అయితే ఎగ్జామినేషన్ జరుగుతుందో వరుసగా ప్రతిరోజు, ఇంక్లూడింగ్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్తో కలిపి 6 గ్రాండ్ టెస్టులు ఉంటాయి. ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్లో ఒక 2 పెడతాం. సో ఇలా మీరు మొత్తంగా చూసుకుంటే 75, ఇది ఒక 12, 87, 2 89. వీటితో పాటుగా మధ్యలో ఇంకొక టెస్ట్ యాడ్ అవుతుంది సమ్వేర్. అంటే అక్కడ ఎస్ఏ టెస్ట్లనే బహుశా ఇంకోటి నేను యాడ్ చేశాను. అంటే మీకు అటు ఇటుగా 90 టెస్టులు మీకు వస్తాయి. వీటితో పాటుగా మళ్ళీ సెక్షనల్ టెస్టులు ఉంటాయి. అంటే ఏంటి, పేపర్ 1 అయిపోయింది అనుకోండి, మీకు పేపర్ 1లో ఏముంది, జాగ్రఫీ, హిస్టరీలో 2 కాంపోనెంట్స్, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ ఉంది. సో ఈ మొత్తం సెక్షన్ కలిపి ఒక టెస్ట్ ఉంటుందన్నమాట అట్లా. సో అలా సెక్షనల్ టెస్టులు ఒక 5 వస్తాయి. ఇందాక 89, 5 అంటే అటు ఇటుగా మీకు 94 నుంచి 95 టెస్టులు. మీ పూర్తి స్థాయిలో షెడ్యూల్ మీకు డిస్క్రిప్షన్ సెక్షన్లో పెడతాను. ఈ యొక్క టెస్ట్లను మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఈ టెస్టులు అన్నీ కూడా మీకు అక్టోబర్ 12వ తారీఖుతో కంప్లీట్ అయిపోతాయి. గ్రాండ్ టెస్ట్లు అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 12 మధ్య రాస్తారు. అంటే మీ పూర్తి స్థాయి సిలబస్ విత్ ఆన్సర్ రైటింగ్ అక్టోబర్ 12తో ఎండ్ అవుతుంది. ఇంకా 10 రోజుల టైం ఉంటుంది మీకు. ఆ 10 రోజుల్లో మీరు ఇవన్నీ రివిజన్ చేసుకోవచ్చు. సో ఆ రకంగా ఈ టెస్ట్ సిరీస్ అనేటటువంటి దాన్ని చేయడం జరిగింది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని దోస్ హూ వాంట్ టు జాయిన్ ఇన్ దిస్ టెస్ట్ సిరీస్, ఎందుకంటే మీరు అడగచ్చు సార్ వై టు జాయిన్ నియోమెంటస్ అని. ఈ టెస్ట్ సిరీస్లో మనం ఇచ్చేటటువంటి మోడల్ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా వీఆర్ గివింగ్ ద బెస్ట్ క్వాలిటీ మోడల్ ఆన్సర్స్, అందులో డౌట్ లేదు. ఎందుకు అంటే దీన్ని 3 సార్లు 4 సార్లు రివ్యూ చేసి అందులో కంటెంట్ని ఏదో చాట్ జీపీటీ ఆన్సర్స్ కాకుండా కంటెంట్ని పెట్టి ఈ ఆన్సర్స్ని 250 పదాల్లో కరెక్ట్గా తీసుకొచ్చి ఈ బెస్ట్ క్వాలిటీ ఆన్సర్స్ని ఇస్తున్నాం. సో కాబట్టి ఇది మిగతా వాళ్ళు కూడా ఇస్తారు, నేను కాదన్నాను, బట్ డెఫినెట్గా 6 ఆన్సర్స్ ఆర్ టాప్ నాచ్, ఇందులో ఏ విధమైన డౌట్ లేదు. 2 సో దీనికి సమాధానం 2. మేము ఇచ్చేటటువంటి కరెక్షన్ ఏదైతే ఉందో ఈ కరెక్షన్ని చాలా స్టాండర్డ్గా చేస్తున్నాం, స్టాండర్డ్ కరెక్షన్ చేస్తున్నాం. ఎందుకు స్టాండర్డ్ కరెక్షన్ అని అంటున్నానంటే
జనరల్గా టిక్కులు పెట్టేసి మార్క్స్ ఇవ్వడం కాకుండా రివ్యూస్ రాస్తాం, అది అందరూ చేస్తారు కదా. అయితే దీంతో పాటుగా నేను మీరు రాసినటువంటి ఆన్సర్స్ని స్టాండర్డైజ్ చేయడానికి ఒక రివ్యూ షీట్ అనేటటువంటి కాన్సెప్ట్ని పెట్టాను. ఈ రివ్యూ షీట్లో ఏముంటుందంటే ఒక 6 పారామీటర్లు ఉంటాయి. స్ట్రక్చర్ ఆఫ్ ద ఆన్సరు, అలాగే డెప్త్ ఆఫ్ ద కంటెంట్, ఇంట్రో అండ్ కంక్లూజను, ఫ్లో చార్ట్స్, టైం మేనేజ్మెంట్, ఇలా ఒక 6 కాంపోనెంట్లు ఉంటాయి. ఈ కాంపోనెంట్లలో 5 స్టార్ రేటింగ్ ఉంటుంది. మీరు రాసినటువంటి ప్రతి ఆన్సర్ షీట్ని ఈ రివ్యూ షీట్ జత చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే దానివల్ల మీకు ఏం అర్థం అవుతుందంటే మీరు ఎక్కడ ల్యాగ్ ఉన్నారు. స్ట్రక్చర్ బాగుండి కంటెంట్ ల్యాగ్ ఉంటే కంటెంట్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, కంటెంట్ బాగుండి స్ట్రక్చర్ లేకపోతే స్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అన్నీ బాగుండి టైం మేనేజ్మెంట్ లేకపోతే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఆ రకంగా ఈ రివ్యూ షీట్ మీకు పనికొస్తుంది. ఇది ఎవరు ఇవ్వరు, డెఫినెట్గా మేము ఇస్తున్నాం. వీఆర్ ద ఓన్లీ వన్ హూ ఆర్ గివింగ్ దిస్ రివ్యూ షీట్. ఇక మూడవది స్టాండర్డ్ కరెక్షన్, రెండవది డిస్కషన్ విత్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ. సో ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఈ డిస్కషన్ సెషన్స్ అనేటటువంటివి జరుగుతాయి. సో దీనివల్ల మీకు టెస్ట్ సిరీస్ కాకుండా టెస్ట్ డిస్కషన్ సిరీస్ ఇది. సో ఇన్ వన్ వే. సో కాబట్టి ఈ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, వాళ్ళ నాలెడ్జ్ ఏదైతే ఉందో మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈవెన్ యూ కెన్ డైరెక్ట్లీ టాక్ టు దెమ్ ఆల్సో వెన్ ఎవర్ దెర్ ఇస్ ఎ టైం. అలాగే ఇంకా 4వ పాయింట్ ఏంటంటే ఈ టెస్ట్ సిరీస్కి సంబంధించి ఎవ్రీ వీక్ 2 times ఒక రివ్యూ సెషన్ ఉంటుంది. ఈ రివ్యూ సెషన్ని నేనే కండక్ట్ చేస్తాను ఫర్ ద నెక్స్ట్ 3 months. అంటే సోమవారము అలాగే థర్స్డే, ఈ 2 రోజులు లేదా మారుస్తాను. రివ్యూ డిస్కషన్ అనేటటువంటిది ఉంటుంది. ఈ రివ్యూ డిస్కషన్లో జనరలిస్టిక్ ఆస్పెక్ట్స్, కంటెంట్ ఆస్పెక్ట్స్ ఎలాగో చూసాం మనం. ఆన్సర్ రైటింగ్కి సంబంధించి కొంతమంది ఆన్సర్స్ని ఎగ్జాంప్లిఫై చేస్తూ, ఎగ్జాంపుల్గా చూపిస్తూ, ఇంకో ఎలా బెటర్గా రాయండి, ఈ పాయింట్స్ని మీరు ఇంక్లూడ్ చేయొచ్చు, మీకున్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేయడము, ఇలాంటి విషయాల్ని 2 times రివ్యూ సెషన్లో మనం చేయడం జరుగుతుంది. అప్రాక్సిమేట్గా ఒక 1 hour ఆ రివ్యూ సెషన్ అనేటటువంటిది ఉంటుంది. సో ఇలా దీస్ ఆర్ ద టైప్ ఆఫ్ ఫీచర్స్ దట్ వీఆర్ ఆఫరింగ్ యూ. అలాగే మనం ఇచ్చేటటువంటి కాస్ట్ కూడా డెఫినెట్గా నేను మీకు ఎప్పుడు చెప్తాను, నియోమెంటస్ వీ ఫాలో ఓన్లీ 2 things, అఫోర్డబిలిటీ అలాగే క్వాలిటీ. ఈ అఫోర్డబుల్లోనే ఉంటుంది. వెన్ యూ కంపేర్ విత్ అదర్ టెస్ట్ సిరీస్, మన టెస్ట్ సిరీస్ కాస్ట్ తక్కువ. సో బై యూటిలైజింగ్ ఆల్ దీస్ ఫీచర్స్, దోస్ హూ వాంట్ టు రైట్ దిస్ టెస్ట్ సిరీస్, మీరు యూ కెన్ జాయిన్. అలాగే రెండో పాయింట్ ఏంటంటే ఈ టెస్ట్ సిరీస్ని నేను కంబైండ్ అయ్యి వేరే వాళ్ళతో కూడా చేస్తున్నాను. అశోక్ నగర్లో నా టెస్ట్ సిరీసే ఎక్కువగా వెళ్ళాలనేటటువంటి స్వార్థం నాకు కూడా ఉంది. సో యూ కెన్ యూటిలైజ్ దిస్ టెస్ట్ సిరీస్ ఆల్సో. సమ్వేర్ ఎల్స్ మీరు వెళ్ళినా కూడా ఇదే టెస్ట్ సిరీస్ ఉంటుంది. సో కాబట్టి దీని డీటెయిల్స్ కావాలనుకున్న అభ్యర్థులు కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో లింక్ ఉంటుంది. లింక్లో నుంచి మీరు PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు. దోస్ హూ వాంట్ టు జాయిన్ ఇన్ దిస్ టెస్ట్ సిరీస్ ఫ్రమ్ July 10th onwards, అంటే ఇంకా 2 days ఉంది, కింద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేస్తే దే విల్ హెల్ప్ యూ. సో ఐఎమ్ వెయిటింగ్. ఆల్ ద బెస్ట్ ఫర్ దోస్ aspirants who are writing the Group 1 mains. లెట్ us not waste the time. గట్టి కొడితే 100 రోజులు ఉంది. ఈ 100 రోజులే మనకి ఇంపార్టెంట్. ఈ 100 రోజుల్లో కరెక్ట్గా పనిచేస్తే నెక్స్ట్ చివరి వరకు కూడా ఒక సెటిల్మెంట్ అనేది వస్తుంది లైఫ్లో. సో వచ్చిన అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి, ఎంత సాధ్యమైతే అంత కష్టపడండి. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి అవకాశం రావాలంటే 563 పోస్టులు నాకు తెలిసి జీవితంలో రావు. సో దిస్ ఇస్ ద ఓన్లీ ఛాన్స్ యూ హ్యావ్. ఉసేన్ బోల్ట్ కన్నా ఫాస్ట్గా పరిగెట్టాలి మీరు. సో లెట్ us యూటిలైజ్ దిస్ ఛాన్స్. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద aspirants. So thank you. Have a nice day.